అభినందన్ వర్ధమాన్ రాక కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. మరి కాసేపట్లో రానున్నటువంటి అభినందనలు వెల్లు తెలపడానికి యావత్ దేశం పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. భారత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన వ్యక్తి అభినందన్ అనేసి ఇప్పటికే దేశం మొత్తం గర్విస్తోంది. పాక్ చెర నుంచి ఏదైతే పాక్ సైనికుల నుంచి మరి కొద్దిసేపట్లో అక్కడ ఉన్నటువంటి అధికారులే భారత్ వాగా సరిహద్దు దగ్గర ఉన్నటువంటి వద్ద భారత అధికారులకు అప్పగించున్నారు. దీనికోసం భారత యావత్తు ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలోని ఒక కళాశాల ఒక కాలేజీ దగ్గర ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మరి కాసేపట్లో ఎవరైతే మన ఇండియా హీరో వర్ధమాన్ అభినందన్ రానున్నారు, మీరేమంటారు? చాలా ఆనందంగా ఉంది. వర్ధమాన్ అభినందన్ అనేవాడు ఆయన ఒక గ్రేట్ సోల్జర్. ఆయన పాకిస్తాన్ ఇండియా సరిహద్దులలో పాకిస్తాన్ చిక్కుకోవడం జరిగింది. వివిధ కంట్రీల నుంచి మనకి సపోర్ట్ రావడంతో అంత అభినందన్ వర్ధమాన్ రావడం అనేది మనకు గ్రేట్ అచీవ్మెంట్. జై జవాన్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు 40 మంది సైనికుల యొక్క ప్రాణాలు తీసుకున్న పాకిస్తాన్ మీద దెబ్బ కొట్టింది మన భారత్. అయినా కానీ మన దాడులు జరిగినప్పుడు పారాషూట్ ద్వారా సరిహద్దు రేఖ పాకిస్తాన్ వైపు అయినా కానీ ఆయన మొక్కవని ధైర్యంతో ఎంతో ధైర్యంగా మన యొక్క భారతదేశాన్ని యొక్క ఖ్యాతి చెడిపోకుండా తన యొక్క పట్టుదలను అలాగే అంటూ శాంతితో చర్చలు జరిపి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి కాసేపట్లో అభినందన్ రానున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మన ఇండియన్ ఆర్మీకి అభినందన్ లాంటి ఒక సోల్జర్ ఉండడం నిజంగా చాలా గ్రేట్. మన లాంటి ఎంతోమంది యూత్కి, మా లాంటి ఎంతోమంది స్టూడెంట్స్కి అభినందన్ చాలా ఇన్స్పిరేషన్. సార్ హార్ట్లీ వెల్కమ్ టు ఇండియా సార్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అభినందన్ పేరు విన్నాక మీకు ఏమనిపిస్తుంది? నిజంగా మన ఆర్మీకి ఎంతో గర్వకారణం సార్ ఉండడం. మన భయపడే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళని భయం పుట్టించి మళ్ళీ మన ఇండియాకి రావడం అనేది నిజంగా సెల్యూట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రతి ఒక్కరు సెల్యూట్ కొడుతున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం ఎలా ఫీల్ అవుతున్నావు? ఎందుకు ఇవాళ వెల్కమ్ టు అభినందన్, వెల్కమ్ టు ఇండియా అనేసి అంటున్నారు? అభినందన్ రావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మన ఇండియా నుంచి వెళ్ళడం అనేది చెప్పమ్మా. అభినందన్ రావడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక టెర్రరిస్టులు ఉండే పాకిస్తాన్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. కానీ మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. జై అభినందన్. చాలా మంది కూడా ఉన్నారు, చాలా మంది పెద్దగా చాలా గర్వపడుతున్నావు. అభినందన్ చాలా నిజమైన హీరో అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నటువంటి మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా అనిపిస్తున్నాను. అభినందన్ లాంటి మంచి వ్యక్తి మన దేశ సైన్యానికి దొరకడం అనేది ఒక గొప్ప విషయం. అభినందన్ అక్కడికి వెళ్ళినా మన దేశ రహస్యాలు ఏమి కానీ వాళ్ళకి తెలియజేయకుండా మళ్ళీ గర్వంగా మన దేశానికి తిరిగి వస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను. చాలా మంది చెప్తున్నారు మాకు చాలా గర్వంగా ఉంది, నిజమైన హీరో అభినందన్ వర్ధమాన్ అని చెప్తున్నారు. ఆయన రాక కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అభినందన్ మాకు స్ఫూర్తిదాయకము. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మేము కూడా సైన్యంలో చేరాలనే ఆతృత ఉందనేసి స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్దిసేపట్లో రానున్నటువంటి అభినందన్కు భారతదేశం మొత్తం అభినందనలు తెలపడానికి ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.